మీ జీవితాన్ని మార్చే 52 అలవాట్లు. ప్రతి వారం ఒక కొత్త చిట్కా కేవలం హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగులో మాత్రమే. ఈ చిన్న చిన్న మార్పులను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి. ఏడాది తిరిగేలోపు మరింత ఆరోగ్యవంతులుగా మారండి. హ్యాబిట్ నంబర్ 18, వాయు కాలుష్యం నుండి మీ మెదడును రక్షించుకోండి. వాయు కాలుష్యం అనేది కేవలం ఊపిరితిత్తులకు లేదా గుండెకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. గాలిలోని కాలుష్య కారకాలకు ఎక్కువ కాలం గురి కావడం వల్ల మన మెదడుకు కూడా తీవ్ర హాని జరుగుతుంది. గాలిలోని అతి సూక్ష్మమైన కాలుష్య కణాలు మెదడులోకి ప్రవేశించి అక్కడ వాపును కలిగించడమే కాకుండా మెనింజియోమా వంటి గడ్డలు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయని ఇటీవల పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే స్వచ్ఛమైన గాలిని పీల్చే అలవాటును ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా మార్చుకోవాలి. కాలుష్యం నుండి మెదడును ఎలా కాపాడుకోవాలి? మీరు ఈ కింది జాగ్రత్తలతో కాలుష్య ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. AQI తనిఖీ చేయండి. బయట అడుగు పెట్టే ముందు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. గాలి నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు బయట తిరగడం తగ్గించండి. మాస్క్ ధరించండి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో లేదా కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు నాణ్యమైన మాస్క్ తప్పనిసరిగా ధరించండి. ప్రయాణంలో కిటికీలు మూసి ఉంచండి. వాహనాల నుండి వచ్చే పొగ నేరుగా శరీరంలోకి చేరకుండా ప్రయాణ సమయంలో కిటికీలు మూసి ఉంచడం చాలా మంచిది. ఎయిర్ ప్యూరిఫైయర్లు. మీరు రద్దీగా ఉండే రోడ్ల పక్కన లేదా పారిశ్రామిక ప్రాంతాల దగ్గర నివసిస్తుంటే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడటం వల్ల గాలిని శుభ్రంగా చేసుకోవచ్చు. చెత్తను తగలబెట్టకండి. చెత్తను తగలబెట్టడం వల్ల ప్రమాదకరమైన కణాలు గాలిలో కలుస్తాయి. అలాగే వాహనం ఆగి ఉన్నప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయడం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పర్యావరణ హిత ప్రయాణం. వీలైనప్పుడు నడక, సైక్లింగ్ లేదా ఎలక్ట్రానిక్ వాహనాలను ఎంచుకోవడం వల్ల కాలుష్యానికి దూరంగా ఉండొచ్చు. ఇండోర్ ప్లాంట్స్. ఇంట్లోని గాలిని శుద్ధి చేసే మొక్కలను పెంచండి. ఇవి సహజంగానే కాలుష్య కారకాలను తొలగించడానికి సహాయపడతాయి. కాలుష్యం నుండి మనల్ని మనం రక్షించుకోవడం అంటే కేవలం ఊపిరితిత్తులను కాపాడుకోవడం మాత్రమే కాదు, అది మన మెదడును మరియు భవిష్యత్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా. ఈరోజే ఈ చిన్న మార్పులను అలవాటు చేసుకోండి.